ఐటీఎం యూనివర్సిటీలో స్టూడెంట్ ఎందుకు జాయిన్ అవ్వచ్చు అంటే మీరేం చెప్తారు? అంటే అదే అండి. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న వాటిలో మన దగ్గర మనం ఆఫర్ చేసే ప్రోగ్రామ్ అనేది ఇండస్ట్రియల్ కొలాబరేషన్‌తో రన్ చేస్తున్నాము. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో పర్టిక్యులర్‌గా ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా కూడా దాంతో పాటు మన దగ్గర ఉండే ప్లేస్‌మెంట్స్ అవ్వచ్చు అండ్ వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ అనేది కూడా మనం స్టూడెంట్స్‌కనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొత్తగా ఇన్నోవేటివ్‌గా మనము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో కొలాబరేట్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ఏదైతే మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నామో ఆ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా స్టూడెంట్‌కు హాస్టల్‌లో కూడా మనము సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఐటీఎం యూనివర్సిటీలో లాస్ట్ 10 ఇయర్స్ నుండి తెలుగు స్టేట్స్ నుండి స్టూడెంట్స్ అనేది డిఫరెంట్ కోర్సెస్‌కి వెళ్తూ ఉన్నారనమాట. సో లాస్ట్ 10 ఇయర్స్‌లో చూసుకుంటే ఇప్పుడు యూనివర్సిటీలో పర్స్యూ చేస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ 1000 అబోవ్ స్టూడెంట్స్ అనేది ఉన్నారు. సో అంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్‌కు సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా వరకు నార్త్ ఇండియా అనగానే స్టూడెంట్స్ అక్కడికెళ్తే అక్కడ ఆ! క్లైమాటిక్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది అనేసి అనుకుంటారు. ఎందుకంటే మన ఫుడ్ స్టైల్ అనేది డిఫరెంట్. అక్కడ అవును. నార్త్‌లో డిఫరెంట్‌గా ఉంటుందనమాట. సో అక్కడికెళ్ళాక ఆ ఫుడ్‌కి మన వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు కూడా చాలా మంది మనకు కనపడుతూ ఉంటారు. సో ఇక్కడ ఐటీఎం అంటే యూనివర్సిటీలో యూనివర్సిటీ అనేది ఎడ్యుకేషన్‌లోనే కాకుండా స్టూడెంట్స్‌కి ఫుడ్ విషయంలో కూడా మీరు అన్ని ప్రొవైడ్ ఆబ్వియస్‌గా చేస్తుంది. ఫస్ట్ స్టూడెంట్‌కి ఎడ్యుకేషన్‌తో పాటు డెఫినిట్‌గా ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి 4 ఇయర్స్ అనేది. సో ప్రాపర్ ఫుడ్ అనేది అవసరం. మన సౌత్ టేస్ట్ ఉన్న ఫుడ్ అనేది. సో సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది కూడా మనం యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నాం. అంతే కాకుండా స్టూడెంట్స్‌కు ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఇలా పరంగా ఫుడ్ అనేది మనకి వాళ్ళకి నచ్చినట్టుగా మనం పెట్టడం వల్ల దానికి ఫీజ్ ఏమన్నా ఎక్కువ చేయాల్సొస్తుందా? అలా సేమ్ ఏముండదా? ఫీ ఉంటుందండి. సౌత్ ఇండియన్ స్టూడెంట్స్‌కనేది కామన్ డైనింగే ఉంటుంది. సౌత్ ఇండియన్ మెన్యూ అనేది ఉంటుంది. ఫీ అనేది సేమే ఉంటుందండి.